నమస్తే అండి. ఈరోజు విజువల్ టాక్లో టాపిక్ వచ్చి అదృశ్య శక్తి మన నిర్ణయాలు వెనుకున్న నిజం. నమస్తే, నేను మీ వాణి. మనం ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదయం ఎప్పుడు లెగవాలి, ఏం తినాలి, ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఈ నిర్ణయాలన్నీ చిన్న నిర్ణయాలు, పెద్ద నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. కానీ ఒక్క ప్రశ్న, మన నిర్ణయాలను నిజంగా నడిపించేదేంటి? మన ఆలోచనలు. ప్రతి నిర్ణయం ఒక ఆలోచనలతో ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన కనిపించదు, కానీ దాని ప్రభావం మాత్రం కనిపిస్తుంది. ఆలోచన కోపం వస్తుంది, అక్కడికక్కడే ఏదో ఒకటి ప్రవర్తిస్తాము, అది మాత్రం బయటకు కనిపిస్తుంది. మంచి ఆలోచనలు మంచి నిర్ణయానికి దారితీస్తుంది. భయంతో వచ్చిన ఆలోచనలు మన అవకాశాలన్నీ తగ్గిస్తుంది. భావోద్వేగాలు, ఇవన్నీ అదృష్ట శక్తులే. మన భావోద్వేగాలు కూడా నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కోపంగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం, ప్రశాంతంగా ఉన్నప్పుడు అదో విషయం, మరో నిర్ణయం తీసుకుంటాం. అందుకే నిర్ణయం తీసుకునే ముందు మన మనసు ప్రశాంతంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. నమ్మకాలు. నేను చేయగలను, మన నమ్మకాలు కూడా అదృశ్య శక్తులే కదా. నేను చేయగలను అనే నమ్మకం ముందుకు నడిపిస్తుంది. నేను చేయలేను అనే నమ్మకం వెనక్కి నడిపిస్తుంది, వెనక్కి లాగుతుంది. మన నమ్మకాలు బయట కనిపించవు, కానీ మన జీవితం దిశను నిర్దేశిస్తాయి. పరిసరాలు, మనతో ఉండే మనుషులు, మనం చదివే పుస్తకాలు, మనం చూసే వీడియోలు, మనం వినే మాటలు, ఇవన్నీ మన ఆలోచనలకి ప్రభావితం చేస్తాయి. మంచి వాతావరణం మంచి నిర్ణయాలు బలాన్ని ఇస్తుంది. అవగాహన ఉండాలి కదా. అవగాహన అంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించడం. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాను అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం. ఈ చిన్న విరామం సరైన నిర్ణయానికి మొదటి అడుగు. అదృశ్య శక్తులు తెలుసుకున్నారు కదా. అదృశ్య శక్తులు ఏంటి అంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన నమ్మకాలు, మన పరిసరాలు, మన అవగాహన. మన నిర్ణయాలు వెనుక పనిచేసే అదృశ్య శక్తి మన ఆలోచనలు, భావోద్వేగాలు, నమ్మకాలు, అవగాహన. వీటి అర్థం తెలుసుకున్నప్పుడు మన నిర్ణయాలు మారుతాయి. నిర్ణయాలు మారితే జీవితం కూడా మారుతుంది. కొంచెం ఆలోచించండి. మనలో కనిపించిన శక్తిని మార్చగలిగితే బయట కనిపించే ఫలితాలని కూడా మనం మార్చగలుగుతాము. అర్థం చేసుకోండి. మీ జీవితాలను మార్చుకోవడానికి కొంచెమైనా ట్రై చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.